ఊరికి సర్పంచ్గా ఉన్న శారద ఇంట్లో ఆ ఊరి పెద్ద మనుషులు రంగయ్య, చంద్రయ్య, సుశీల కూర్చుని ఉన్నారు. శారద కోడలు అనామిక వాళ్ళందరికీ టీ తీసుకొచ్చి ఇచ్చింది. అందరూ టీ తాగారు. ఇప్పుడు చెప్పండమ్మా, మమ్మల్ని ఎందుకు పిలిపించారు? అదేనండి, బతుకమ్మ పండగ వస్తుంది కదా. ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాలు ఎక్కడ చేద్దామో ఇంతవరకు మనం మాట్లాడుకోలేదు. ఆ విషయం గురించి మాట్లాడాలని ఇట్ట అందరిని పిలిపించా. ఎప్పుడు చేసే బతుకమ్మ కొంటుంది కదా శారద గారు. ఈ మధ్య మీరటువైపుగా వెళ్ళినట్టు లేదు సుశీల. వర్షాలకే ఆ కొంట మొత్తం నిండిపోయింది. ఇప్పుడు అక్కడ బతుకమ్మ ఆడడానికి ఈలే లేకుండా పోయింది. అవును సర్పంచ్ గారు, బతుకమ్మ పండగ వస్తుంది గదా అని నేనటుగా వెళ్ళినప్పుడు బతుకమ్మ కుంటను చూశాను. మొత్తం నీళ్లతో నిండిపోయింది. అదే విషయం ఈరోజు సాయంత్రం వచ్చి మీతో మాట్లాడదాం అనుకున్నాను గాని ఏదో పనిలో పడి మర్చిపోయాను. మరిప్పుడు బతుకమ్మ ఆడ్డానికి ఎక్కడ తగిన ఏర్పాట్లు చేస్తున్నారండి? ఆ విషయం మాట్లాడడానికే మిమ్మల్ని పిలిపించాను చంద్రయ్య. నేను సర్పంచ్ అయినప్పటికీ ఊరికి పెద్ద మనుషులు మీరు. ఊరు గురించి నాకంటే మీకే ఎక్కువగా తెలిసి ఉంటది. చెప్పండి, ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాలు ఎక్కడ చేద్దాం అని శారదడగ్గానే రంగయ్య, చంద్రయ్య, సుశీల గుసగుసలాడుకొని, మా అభిప్రాయం అయితే చెరువు గట్టున పెద్ద చెట్టుంది గదండి, అక్కడ ఏర్పాటు చేస్తే ఊరి మొత్తానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఊళ్ళోని ప్రతి కుటుంబానికి ఆ చెట్టు దగ్గరవుతుంది. అదీకాక చుట్టుపక్కల చాలా ఖాళీ స్థలము ఉంది. అవును రంగయ్య గారు, ఆ చెట్టు చుట్టుపక్కల ఏర్పాటు చేస్తే బాగానే ఉంటుంది. కాకపోతే అక్కడక్కడ పిచ్చి మొక్కలు ఉన్నట్టున్నాయి. వాటిని కొట్టేస్తే ఇంకా బాగుంటుంది. తప్పకుండా సుశీల, ఈ రోజు నుంచి నేను అదే పని మీద ఉంటాను. బంధువులకి, ఆత్మీయులకి అందరికీ మన ఊరు బతుకమ్మకు రమ్మని చెప్పండి. కనులారా చూసుకొని ఎంజాయ్ చేయనీయండి. ఇక సెలవు అని శారద చెప్పగానే ఊరి పెద్ద మనుషులు రంగయ్య, చంద్రయ్య, సుశీల లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే ప్రసాదు టిఫిన్ ప్లేట్ తీసుకుని శారద దగ్గరికి వచ్చాడు. అక్కడ సుశీల కనిపించదు. శారద, సుశీల వాళ్ళెక్కడా అని అడగగానే శారద కోపంగా చూస్తూ, ఈ టిఫిను సుశీల కోసం తీసుకొచ్చారా అని అడిగింది. వెంటనే ప్రసాద్ తడబడుతూ, లేదు లేదు శారద, ఊరికి పెద్ద మనుషులు గదా, ఇంటికొచ్చారు గదా, వాళ్ళకి ఇద్దామని తెచ్చానంతే. అప్పుడు ఊరు పెద్ద మనుషులు వెళ్ళిపోయారా అని అడగాలి కదా. సుశీల ఒక్కతనే ఎందుకు అడిగారు? సుశీలను చూడగానే పాత రోజులు జ్ఞాపకం వచ్చాయా అని శారద అడగగానే ప్రసాద్ సిగ్గుపడుతూ, ఖచ్చితంగా అడిగితే వచ్చాయనే చెప్పాలి శారదా. అప్పుడు నేను చేసింది కూడా గుర్తుకు రావాలి కదా మరి అని శారద అడగగానే ప్రసాద్ ముఖం మారిపోయింది. అయోమయంగా చూస్తూ, గరిట గాల్చి వీపులో పెట్టిన వాత గురించేనా శారదా? పర్వాలేదులే, బాగానే గుర్తుంది. తెచ్చిన టిఫిన్ తినండి, చల్లరిపోతుంది. టిఫిన్ తిని ఇద్దరు కూలాలను తీసుకుని చెరువు గట్టున చెట్టు దగ్గరికి రండి. అక్కడ పెరిగిన పిచ్చి మొక్కలు కొట్టించాలి. బతుకమ్మ పండగ చేసుకోవాలి కదా. సర్లే శారదా, టిఫిన్ తినేసి నేను కూలాలను తీసుకొస్తానులే గాని నువ్వెళ్ళు. ఇంకో విషయం, కొడుకెళ్ళి మన అమ్మాయిని తన అత్తగారి నుంచి తీసుకొస్తాడు. కొంచెం డబ్బులు ఎక్కువగానిచ్చి పంపించండి అని చెప్పి శారద వెళ్ళిపోతుంది. ప్రసాదు సోఫాలో కూర్చుని టిఫిన్ తింటూ ఉంటాడు. అనామిక వాటర్ గ్లాస్ తీసుకుని ప్రసాద్ దగ్గరికి వచ్చింది. నేనెంత చెప్పినా వినకుండా ప్రియురాలు సుశీల అత్తయ్య కోసం టిఫిన్ తీసుకెళ్లారు. ఇప్పుడు ఇల్లాల అత్తయ్యతో చివాట్లు తిన్నారు. ఎందుకు మామయ్య ఇదంతా? ఏమోనమ్మా, సుశీలను చూడగానే తనకిష్టమైన టిఫిన్ చేసి పెట్టాలనిపిస్తుంది కోళ్ళ అని చెబుతూ ఉండగా రెడీ అయ్యి కొడుకు రమేష్ అక్కడికి వచ్చాడు. నాన్నా, మళ్ళీ అమ్మ వినిందనుకోండి. ఏముంది, కుర్చీని మడత పెట్టుద్ది బాబు. అందుకని సుశీల పిన్ని గురించిన ఆలోచనలు ఏమన్నా ఉంటే పక్కన పెట్టే నాన్న. నేను చెల్లి దగ్గరికి వెళ్ళి చెల్లిని తీసుకొస్తాను, డబ్బులు ఇవ్వండి. కోళ్ళ, నేను టిఫిన్ చేస్తున్నానుగా, బీరువాలో నుంచి డబ్బులు తీసివ్వమ్మా అని చెప్పగానే అనామిక వెళ్ళిపోతుంది. ప్రసాద్ టిఫిన్ తింటూ ఉంటాడు. శారద స్కూటీ మీద చెరువుగట్టున ఉన్న చెట్టు దగ్గరికి వచ్చింది. ఆ చెట్టు చుట్టూ అక్కడక్కడా పెరిగిన పిచ్చి మొక్కల వైపు చూసింది. ఈ పిచ్చి మొక్కలను కొట్టేపిత్తే బాగుంటది ఇక్కడ. ఈయన పనోళ్ళని తీసుకుని ఎప్పుడు వస్తాడో ఏంటో అని అనుకుంటూ ఉండగా తన సెల్ ఫోన్ మోగింది. తన భర్త అని తెలుసుకుంది. చెప్పండి, పనోళ్ళని తీసుకుని బయలుదేరారా? ఇంకా లేదు శారదా. ఇప్పుడు నువ్వు దారిలో ఉన్నావా, చెట్టు దగ్గరికి వెళ్ళావా? చెట్టు దగ్గరకు వచ్చాను. విషయం చెప్పండి. కోడల అమ్మా నాన్న ఇంటికి వచ్చారు.
బతుకమ్మ పండక్కి కోడల్ని తీసుకెళ్లడానికి. నేను వస్తున్నాను, వాళ్ళుండమని చెప్పండి. ఎంతలో మీరెళ్ళి పనోళ్ళని చూడండి. నేను వచ్చిన తర్వాత కోడలు వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడతాను అని చెప్పి ఫోన్ పెట్టేసి స్కూటీ మీద బయలుదేరి ఇంటికొచ్చింది. ఇంట్లో అనామిక తల్లిదండ్రులు సావిత్రి, వీరయ్య కూర్చుని ఉన్నారు. శారదని చూసి నమస్తే పెట్టారు. శారద కూడా తిరిగి నమస్తే పెట్టి కూర్చుంది. అనామిక తల్లిదండ్రులు విషయం చెప్పేలోపు శారద కల్పించుకొని, ఇలా చూడండి, పండక్కి కూతుర్ని అల్లుడిని ఇంటికి పిలిచి ఉన్నంతలో మర్యాద చేసి కొత్త బట్టలు పెట్టి పంపించాలని ఉంటది. నేను కాదన్ను, కానీ మాకు మాత్రం ఎవరున్నారు చెప్పండి? అనామికని తీసుకెళ్తే రమేష్ పిల్లలు వస్తారు. ఇంట్లో పిల్లల సందడి లేకుండా జరుపుకునే పండగ అసలు పండగలా ఉంటుందా? చెప్పండి వదిన గారు. మీరు చెప్పేది నిజమే వదిన, కానీ లేదు కహాని లేదు వదిన. మీరు కూడా ఇక్కడే ఉండండి. అందరం కలిసి బతుకమ్మ ఆడుకుంటూ మాకు బతుకునివ్వమ్మా అని ఆటలతో పాటలతో ఏడుకుంటా సందడి చేసుకుందాం, సంతోషంగా ఉందాం అని చెబుతూ ఉండగా అనామిక వాళ్ళకి టీ తీసుకొచ్చి ఇచ్చింది. వాళ్ళు టీ తాగుతూ ఉంటారు. అనామిక తల్లిదండ్రుల్ని చూసింది. వాళ్ళ చూపులోని ప్రేమని అర్థం చేసుకుంది. అమ్మా నాన్న, ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. పేరుకే ఇది అత్తగారిల్లు, కానీ ఇక్కడ నాకు పుట్టింటి ప్రేమ దొరుకుతుంది. అత్తయ్యలో అమ్మ ప్రేమ, మావయ్యలో నాన్న ప్రేమ. అలాగని నేను మీ దగ్గరికి రానని అంటం లేదు. అత్తయ్య చెప్పినట్టుగా మీరు కూడా ఇక్కడే ఉండండి. అందరం బతుకమ్మని బ్రహ్మాండంగా జరుపుకుందాం. సరే తల్లి, ఎక్కడున్నా నువ్వు సంతోషంగా ఉండాలి. అప్పుడే మేము, ఇల్లు, పిల్లలు సంతోషంగా ఉంటారు. చెల్లెం ఒప్పుకుంది. ఇక పండగ అయ్యే వరకు ఇక్కడే ఉంటారు. పదా శారదా, మనం చెట్టు దగ్గరికి వెళ్దాం. మనకు చాలా పనుంది. నేనెళ్ళి కూలాలను తీసుకుని ఆ చెట్టు దగ్గరికి వస్తాను, నువ్వు స్కూటీ మీద వెళ్ళిపో అని చెప్పి ప్రసాద్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. కాళ్ళ మీ అమ్మ వాళ్ళకి అన్నం పెట్టు, నేను చెరువు గట్టు దగ్గరికి వెళ్ళొస్తాను. అన్నయ్య, వదిన, మీరు అన్నం తింటా ఉండండి. సరే అత్తయ్య అని అనామిక చెప్పగానే శారద స్కూటీ మీద చెట్టు దగ్గరికి వస్తుంది. కొంత సమయం గడిచిన తర్వాత ప్రసాదు ఇద్దరు కూలివాళ్లను తీసుకుని చెట్టు దగ్గరికి వచ్చాడు. శారద చెప్పినట్టుగా కూలివాళ్లు ఆ చెట్టు చుట్టుపక్కల ఉన్న పిచ్చి మొక్కల్ని కొట్టి పక్కన పడేస్తూ ఉంటారు. రమేష్ తన చెల్లి శ్రావణిని, బావగారు ఆకాష్ని తీసుకుని ఇంటికొచ్చాడు. పిచ్చి మొక్కలు కొట్టడం అయ్యాక శారద ఆ కూలివాళ్లకు డబ్బులిచ్చేస్తుంది. ఈ ఇంట్లో ఇవ్వండి, తాగుడు ఖర్చు చేశారని తెలిస్తే ప్రాణాలు తీత్తా. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మీ భార్యలకు ఫోనులు చేసి డబ్బులు ఇచ్చింది లేనిది అడిగి తెలుసుకుంటాను అని చెప్పగానే వాళ్ళు భయంతో ఇంట్లో ఇచ్చేస్తామని చెప్తారు. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శారద దంపతులు స్కూటీ మీద ఇంటికొచ్చారు. ఇంటి దగ్గర కూతురు అల్లుడిని చూడగానే శారద దంపతులు సంతోషపడ్డారు. అల్లుడు గారు బాగున్నారా? బాగున్నాం అత్తయ్య. ఏం అల్లుడు, మీ అమ్మాలను కూడా రమ్మని చెప్పాల్సిందిగా. అమ్మ వాళ్ళ గురించి మీకు తెలుసు కదా మావయ్య, ఇద్దరు డాక్టర్లు, ఇద్దరూ బిజీ. హాస్పిటల్లో మా కోసం చాలా మంది చూస్తుంటారు బాబు, మీరు వెళ్ళిరండి అని చెప్పి మమ్మల్ని పంపించారు. కనీసం మీరైనా వచ్చారు, సంతోషం అని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది శారద. శారద ఇల్లు ఇంటికొచ్చిన చుట్టాలతో కలకల్లాడుతూ ఉంటుంది. రాత్రిపూట అందరూ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా భోజనాలు చేస్తారు. మరుసటి రోజు సాయంత్రం చెట్టు దగ్గర బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ జోరుగా జరుగుతున్నాయి. డీజే సౌండ్స్ తో పాటలు పెట్టారు. డెకరేషన్ లైట్స్ ఏర్పాటు చేశారు. ఇంటి దగ్గర శారద, అనామిక, శ్రావణి, పిల్లలు అందరూ కొత్త బట్టలు వేసుకుని, నగలు వేసుకుని ఉన్నంతలో అందంగా బ్రహ్మాండంగా తయారయ్యారు. తమకున్నంతలో రెడీ అయిన తల్లిదండ్రుల్ని చూసి అనామిక బాధపడింది. అది చూసి తల్లి సావిత్రి ఇలా అంటుంది. బతుకమ్మ పండుగ రోజున బాధపడక తల్లి, నేను మీ నాన్న చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాం. ఏ తల్లిదండ్రులైనా తము ఎలా ఉన్నా తమ కూతురు మాత్రం మహారాణిలా ఉండాలని కోరుకుంటారు, ఆశపడతారు. నువ్వు మహారాణిలా ఉన్నావు తల్లి. మీరు మాత్రం మా గురించి బాధపడక తల్లి అని మాట్లాడుకుంటూ ఉండగా శారద వాళ్ళ మాటలు విని నగలు తీసుకుని సావిత్రి దగ్గరికొచ్చింది. వదినా, ఈ నగలు వేసుకో. నాకెందుకు వదినా? నా కోళ్ళు బాధపడుతుంటే నేను చూడలేను వదినా. ఈ ఇంటికే కాదు, ఈ ఊరికి బతుకమ్మ పండగ అంటే నా కోళ్లే. నా కోళ్ళు నవ్వుతూ నవ్విస్తూ ఎంత సంతోషంగా ఉంటే బతుకమ్మ పండగ కూడా అంత ఆనందంగా సంబరంగా జరుగుతుంది. నా కోడల కోసమైనా వేసుకుండదినా అని సావిత్రికి ఇచ్చింది. అది చూసి అనామిక సంతోషపడింది. సావిత్రి మెడలో నగలు వేసుకుంటుంది. ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క బతుకమ్మని ఎత్తుకొని చెట్టు దగ్గరికి వచ్చారు. చెట్టు దగ్గరికి ఊరివాళ్లు తాము చేసిన బతుకమ్మల్ని తీసుకుని వచ్చారు. అందరూ అందంగా తయారు చేసిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ
ఆడుతూ సరదాగా గడుపుతూ ఉంటారు. అలా అత్తాకోడళ్ళు ఎంతో సందడిగా ఊరి వాళ్ళతో కలిసి కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు. ఒకరోజు గిన్నెలమ్మేవాడు సైకిల్ దొక్కుతూ వస్తూ ఉంటాడు. పాత బట్టలకి తల వెంట్రుకలకి మీరు కోరిన గిన్నెలిస్తామమ్మా, రండమ్మా రండి అని అరుస్తూ వెళ్తూ ఉంటాడు. మట్టింట్లో కాపురం చేసుకుంటున్న కోడలు అనామిక, అత్తేవి నావి పాత చీరలు, ఆయనవి మామివి పాత బట్టలేవైనా చూడాలి అని అనుకుంటూ ఇంట్లో ఒక మూల ఉన్న బీరువా దగ్గరికొచ్చింది. బీరువా తెరచి బట్టల్ని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అత్తగారు శారద వచ్చింది. ఏం చూస్తున్నావు కోళ్ళ? పాత బట్టలేవైనా చూస్తున్నానత్తయ్య. మన దగ్గర ఉన్నాయన్నీ పాత బట్టలే కదా, కొత్త బట్టలు ఎక్కడున్నాయని చూస్తున్నావు? ఉన్న వాటిలోనే ఇంకా పాతవేమనున్నాయేమోనని చూస్తున్నానత్తయ్య. గిన్నెలు అమ్మేవాడు వస్తున్నట్టున్నాడు. పాత బట్టలేసి ఒక పెనం తీసుకుందాం. పిల్లలు ఎప్పటినుంచో చపాతీలు రొట్టెలు చేయమని అడుగుతున్నారు కదా అత్తయ్య. అవును కోళ్ళ, ఓ పంజెయ్, ఏ చీరలకి ఎక్కువ అతుకులున్నాయో చూసి ఆ చీరల్ని పక్కన పెట్టు. నేనెళ్ళి ఆ గిన్నెలు అమ్మేవాడిని ఆపుతాను. సరే అత్తయ్య అని అనామిక చెప్పగానే శారద ఇంట్లో నుంచి బయటకొచ్చి రోడ్డు మీద నిలబడి గిన్నెలమ్మేవాడి కోసం చూస్తూ ఉంటుంది. శారదకి కొంచెం దూరంలో ఆ గిన్నెలమ్మేవాడు సైకిల్ దొక్కుతూ అరుస్తూ శారద వైపు వస్తూ ఉంటాడు. కోళ్ళ, ఆ గిన్నెలు అమ్మేవాడు మన ఇంటి దగ్గరికి వస్తున్నాడు. నువ్వు తొందరగా చూసి అతుకుల చీరలను తీసుకొనిరా అని కోడల్ని పిలుస్తుంది. బీర్వాలోని బట్టల్ని చూస్తున్న కోడలు అనామిక శారద వేసిన కేక విని బదులు చెప్తుంది. సరే అత్తయ్య, వస్తున్నాను. అతన్ని 2 నిమిషాలు ఉండమని చెప్పండి అని చెప్పగానే బయటున్న శారద ఆ మాటలు వింటుంది. గిన్నెలమ్మేవాడు శారద దగ్గరికి వచ్చాడు. బాబు, మా ఇంటి దగ్గర కాసేపు ఆపయ్యా. మా కోడలో పాత బట్టలు తీసుకొస్తుంది గాని. ఆ గిన్నెలమ్మేవాడు సంతోషపడి శారద ఇంటి ముందు ఆగుతాడు. సైకిల్ స్టాండ్ కూడా వేసుకుంటాడు. అమ్మగారు, పాత బట్టలేసి ఏం తీసుకోవాలనుకుంటున్నారు? అదే బాబు, పెనం, చపాతీలు రొట్టెలు కాల్చుకుంటాం కదా, అదుందా నీ దగ్గర? ఉందమ్మగారు. అయితే చూపించయ్యా, కోడలో పాత బట్టలు తీసుకుని వచ్చుద్ది. ఆ బట్టలు తీసుకొచ్చాక మీకు గిన్నెలు చూపిస్తాలేమ్మా. అలా కాదు బాబు, మాకు నచ్చిన గిన్నె నీ దగ్గర ఉందో లేదో మరి మాకు తెలియొద్దు. అందుకే నువ్వు గిన్నెలు చూపిస్తా ఉండు. మా కోళ్ళలో ఎంతలో లోపల నుండి బట్టలు తీసుకొచ్చుద్ది. అట్ట కాదమ్మగారు, తమరు తీసుకొచ్చే బట్టల్ని చూసి మీకే గిన్నె వచ్చిద్దో ఏ గిన్నె రాదో చూపించి చెప్తానమ్మా అని వాళ్ళిద్దరూ వాదించుకుంటూ ఉండగా అనామిక అతుకుల చీరలు తీసుకుని వచ్చింది. ఇదిగో బాబు, ఈ చీరలు తీసుకొని పెనవివ్వు అని చెప్పి అతనికి అతుకుల చీరలు చూపించింది అనామిక. గిన్నెలమ్మేవాడు ఆ చీరలకున్న అతుకుల్ని చూసి కొంచెం కోపంగా, ఏమో వీటినెవరన్నా చీరలంటారా? మీరు ఆడుకోవడానికి నేనే దొరికానా మీకు? నన్ను వదిలిపెట్టండమ్మా. పొద్దునే మంచి బేరమే దొరికింది. మీకో దండం, మీ చీరలకో దండం. ఈ రోజు నా వ్యాపారం సరిగ్గా సాగలేకపోతే నేను మిమ్మల్ని తిట్టుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి సైకిల్ తొక్కుతూ వెళ్ళిపోతాడు అతను. అత్తాకోడళ్ళిద్దరూ మౌనంగా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి ప్రసాదు రమేష్ వచ్చారు. వాళ్ళని చూసి, ఏవండి, ఈరోజు పని దొరకలేదా? అప్పుడే ఇంటికొచ్చేశారు. అవునన్నమిక, పని దొరకలేదు. ఎంతసేపు అలా కూలీల అడ్డా దగ్గర నిలబడి ఉంటామని ఇంటికి వచ్చేసాం. ఇంటికొచ్చి మంచి పని చేశారు. డబ్బాలో ఉన్న డబ్బులు తీసుకొని సుభద్ర ఇంటికెళ్ళండి. ఆ డబ్బులు ఆమెకి ఇవ్వండి. ఆమె మీకు బియ్యం ఇస్తుంది. ఆ బియ్యం తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టండి. అవునండి, నేను ఉదయం మీకు ఈ విషయం చెప్పడం మర్చిపోయాను. నువ్వు కొడుకిద్దరు వెళ్ళండి. సగంగా 2 భాగాలు చేసుకుని ఎత్తుకురండి. అట్టగిలే శారదా, నువ్వు చెప్పావుగా, వెళ్తాంలే. ఏమండి, మీరు ఈ పాత చీరలు తీసుకెళ్లి ఇంట్లో ఒక చోట పెట్టండి. మీరిద్దరు ఎక్కడికి వెళ్తారనామిక? సుదర్శన్ అయ్య గారింటికి వెళ్ళొస్తామండి. రేపటి నుంచి పనికొస్తామని చెప్పొస్తాం అని చెప్పి అతనికి చీరలిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో ప్రసాదు రమేష్లు ఇంట్లోకి వెళ్తారు. ఇక అత్తాకోడలిద్దరూ నడుచుకుంటూ ముందుకు వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. కోళ్ళ, ఎలాగైనా సుదర్శన్ బాబు గారిని ఒప్పించాలి. తప్పకుండా అత్తయ్య అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున చీకటి పడుతూ ఉండగా కూలి పనులకు వెళ్లిన అత్తాకోడళ్ళు శారద అనామికలు తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటారు. నేనెంత చెప్పినా వినకుండా ఇంటికి వెళ్దాం పద కోడలా అని తొందర పెట్టారు. ఇప్పుడు చూడండి, కూరగాయలు తీసుకెళ్లకుండానే ఇంటికి వెళ్తున్నాం. రేపు ఉదయం ఏం కూర చేయమంటారత్తయ్య? నీ వంట బాధ నీది.
నా కంటి బాధ నాది. చీకటి పడుతున్న కొద్దీ నా కుడి కన్ను సరిగా కనిపించదని తెలుసు కదా నీకు. అందుకే పూర్తిగా చీకటి పడేలోపు మనం ఇంటికి వెళ్ళిపోతే నా మంచంలో నేను కూర్చొని ఉంటాను. ఆ తర్వాత నువ్వు నీ పనులు చేసుకోవచ్చు. కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుందాం అత్తయ్య అంటే రారు. ఇప్పుడేమో ఇలా బాధపడుతూ ఉంటారు. ఆ డాక్టరు నా కంటిని చూసినందుకు 300 తీసుకుంటే ఇక కంటి సమస్యకి ఎన్ని డబ్బులు తీసుకుంటాడో ఆలోచించుకోవాలా. డబ్బు గురించి నేను ఆయన మావయ్య చూసుకుంటాం కదా అత్తయ్య. పిల్లలు అడుగుతున్న చపాతీలు రొట్టెలు చేయడానికి కావలసిన పెనం కొనడానికే మన దగ్గర డబ్బులు లేవు కదా కోళ్ళ. పెనం వేరు ప్రాణం వేరు కదా అత్తయ్య. ఏదైనా డబ్బు కావాలి కదా. మనం డబ్బు సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు ఇక నా కంటి సమస్యకు కావలసిన డబ్బుల్ని ఎక్కడి నుంచి సర్దుబాటు చేస్తారు, ఎట్టా తీరుతారు కోళ్ళ. వండుకునే పెనం వేరు, జీవితాన్ని పంచిన ప్రాణం వేరు కదా అత్తయ్య. ఇప్పుడు నా కంటి గురించిన ఆలోచన ఎందుకులే, పద ఇంటికి వెళ్దాము అని అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉండగా శారద కాలికి పెద్ద ఐరన్ ముక్క తగులుతుంది. అప్పుడు బాధగా, కోళ్ళ నా కాలికి ఏదో తగిలిందే, ఏంటో చూడు అని చెప్పగానే అనామిక శారదా కాలికి తగిలిందేంటా అని చూస్తుంది. అది ఒక పెద్ద ఐరన్ ముక్క. అత్తయ్య ఇది పెద్ద ఐరన్ ముక్క. సర్లే పద అని శారద చెప్పగానే ఏదో ఆలోచన వచ్చిందాన్లా అనామిక ఆ ఐరన్ ముక్కని పట్టుకుంటుంది. అది చూసిన శారద వెటకారంగా, ఇప్పుడెంత పెద్ద ఐరన్ ముక్క ఎందుకు కోళ్ళ? అత్తయ్య ఈ ఐరన్ ముక్కను తీసుకెళ్ళి మనం పెనం చేయించుకుందాం అని చెప్పగానే అనామిక ఆలోచన నచ్చిన తర్వాత శారద ఇక ఏమీ అనలేకపోతుంది. ఇక అనామిక ఆ పెద్ద ఐరన్ ముక్కని ఇంటికి తీసుకొని వచ్చింది. ఇక పిల్లలతో కలిసి ఆ రోజు రాత్రి భోజనం చేసి అందరూ పడుకున్నారు. మరుసటి రోజున అత్తాకోడళ్ళు ఇంటి ముందు మంట పెట్టి ఆ ఐరన్ ముక్కని వేడి చేస్తూ ఉంటారు. అనామిక చేతిలో పెద్ద సుత్తి కూడా ఉంటుంది. పెనం చేయమంటే వాడంతలా డబ్బులు అడుగుతాడని అనుకోలేదు కదా కోళ్ళ. అవునత్తయ్య అని అత్తగారు శారద బాగా కాలిన ఐరన్ ముక్కని బయటకు తీస్తుంది. అనామిక ఆ ముక్కను గట్టిగా కొడుతూ ఉంటుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత నల్లని పెనం తయారవుతుంది. ఇక అనామిక ఆ పెనం పట్టుకుని చూస్తూ ఉంటుంది. పెనం ఒక్కసారిగా మాయమైపోతుంది. మెరుస్తూ ఆ పెనం మాట్లాడడం మొదలు పెడుతుంది. హలో అత్తాకోడళ్ళు, ఎలా ఉన్నారు అని అడగ్గానే శారద అనామికలు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. నన్ను అద్భుతంగా చూసింది చాలు. మీకు కావలసింది అడిగితే ఇచ్చేస్తాను. అలాగని డబ్బులు అడగొద్దు, బంగారం అడగొద్దు, వెండి అడగొద్దు, వస్తువులు కూడా అడగొద్దు. ఇంకా కూరగాయలు అడగొద్దు, ఆకుకూరలు అడగొద్దు, ఐస్ క్రీంలు అడగొద్దు, పానీపూరి అడగొద్దు అని కూడా చెప్పు మాయాపెనవా అని అత్తగారు అనగానే మాయాపెనం కిలకిలా నవ్వుతుంది. అత్తాకోడలిద్దరూ అయోమయంగా ఆ మాయాపెనం వైపే చూస్తూ ఉంటారు. కాసేపటికి ఆ పెనం నవ్వటం ఆపేసి అత్తాకోడళ్ల వైపు చూస్తూ ఇలా అంటుంది. చూడండి అత్తాకోడళ్ళు, వెటకారాలు వద్దు, మమకారాలు ముద్దు. బాగా ఆలోచించుకుని మరీ అడగండి. మీరు పేదవాళ్ళు, కూలి పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు. పనిలేని నాడు పస్తులుంటారు. మీ గురించి నాకు పూర్తిగా తెలుసు. అనామిక, నువ్వు ఆలోచించుకుని అడుగు. అదెలా ఉండాలంటే మీ ఆకలి తీర్చాలి, మీకు సంపాదన కూడా తెచ్చి పెట్టాలి, నలుగురు మెచ్చుకోవాలి. అలా ఆలోచన చేసి కోరుకో అని చెప్పగానే అనామిక బాగా ఆలోచిస్తుంది. నాకు అన్ని రకాల ఆహారం ఇవ్వు మాయాపెనమా. నేను నా కుటుంబం కోసం కొంచెం పక్కకు పెట్టుకుని మిగతాది ఇక్కడ భోజనం తయారు అని బోర్డు పెట్టుకుని హోటల్ వ్యాపారాన్ని చేసుకుంటాను. అప్పుడు ఆకలి అంటున్న వాళ్ళకి తక్కువ ఖర్చులో మంచి రుచికరమైన భోజనాన్ని పెడతాను. రోజుకొకసారి ఒక్కొక్కరిగా ఇస్తూ ఉంటాను అని సంతోషంగా అంటుంది అనామిక. అలా అనామిక కోరుకోగానే మాయాపెనం సంతోషపడుతుంది. అనామిక కోరినట్టుగా అన్నింటినీ పెద్ద పెద్ద గిన్నెలతో ఇస్తుంది. అత్తాకోడళ్ళు సంతోషపడుతూ ఉండగా మాయాపెనంలో నుంచి ఒక్కొక్కటి వచ్చి అక్కడ ఉన్న గిన్నెల్ని నింపేస్తాయి. అత్తాకోడళ్ళిద్దరూ అప్పటి నుంచి అత్యాశకు పోకుండా వాళ్ళు ఆ మాయాపెనానికి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఒక భోజనం వ్యాపారశాలని మొదలు పెడతారు. అప్పటినుంచి అతి తక్కువ ధరకే భోజనాన్ని విక్రయించటం, లేదు పేదవాళ్లం ఆకలి అంటూ వచ్చిన వారికి డబ్బులు కూడా తీసుకోకుండా వాళ్ళందరికీ ఉచితంగా భోజనం పెట్టడం లాంటివి ఈ అత్తాకోడళ్ళిద్దరూ చేస్తూ ఉంటారు. ఈ విధంగా
మాయాపెనం సహాయంతో ఈ అత్తాకోడళ్ళు తమ కుటుంబాన్ని పోషించుకోవటం మాత్రమే కాదు, నలుగురికి సహాయం చేస్తూ ఉంటారు.